హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హరీ లేడీస్ టైలర్స్. ఈరోజు వచ్చేసి మనం ఈ వీడియోలో కొత్త వారు లైనింగ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో బాగా ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారనేది, అలాగే షేప్ పట్టి జాయింటింగ్, ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నామండి. ముందుగా నేను ఇక్కడ షేప్ పట్టి అనేది రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్లో లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకుందాం. ఇక్కడ వచ్చేసి నేను కాటన్ లైనింగ్ అనేది కాటన్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇక్కడ బెనారస్ దండి. దానివల్ల ఏంటంటే నాకు తిరగల మరగలు అనేది అర్థమైపోయింది అనమాట. మీరు ఎప్పుడైనా ఒకవేళ ఎటువంటి క్లాత్ అయినా ఒకవేళ ప్రింట్ అనేది గోల్డ్ ప్రింట్ అలా వచ్చినప్పుడు చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మాత్రం చూడండి, నేను స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశానో ఎండింగ్ కూడాను అక్కడ వరకే వచ్చేస్తుంది అనమాట. అలాగే తీసుకురావాల్సి ఉంటుంది మీరు. అంతేకాకుండా మీరు ఒక పావించు బేస్ చేసుకొని ఇలా ఖర్చు అనేది పెట్టుకొని మీరు లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎక్కడ స్టార్ట్ చేస్తామో అక్కడ ఎండ్ అయింది కదా. నెక్స్ట్ ఇంకో పీస్ అనేది మనం ఇది రైట్ సైడ్ అనుకోండి, ఇంకో లెఫ్ట్ సైడ్ అనేది మనం జాయిన్ చేసేటప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉక్స్ పట్టీకి వెళ్ళి ఉంది కదా మనకి, దానికి ఆపోజిట్గా ఉక్స్ పట్టీ మాత్రమే పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఇటు చంక భాగం నుంచి జాయింట్ పెట్టారనుకోండి, ఒకవేళ ఇటు ఎండ్కి మీకు చంక భాగం అనేది ఉంటే మీరు మళ్ళీ ఇటు పక్క నుంచి ఇంకొక దానిలాగానే పెట్టి జాయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది ఒక్కటి మర్చిపోకుండా మీరు గుర్తుంచుకొని జాయిన్ చేసుకుంటే ఎటువంటి క్లాత్ అయినా కానీ, ఎంత ప్లెయిన్ క్లాత్ అయినా కానీ కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు స్టిచ్ చేసుకోగలుగుతారండి. ప్లస్ ప్లెయిన్ అంటే నార్మల్ 2x2 ముక్కలు ఉంటాయి కదా, వాటికి కూడా మెథడ్ ఇదేనండి సేమ్. కాకపోతే మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను అది నెక్స్ట్ వీడియోస్లలో చెప్తాను. ఇక్కడ చూడండి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో అంతే విధంగా ఇక్కడ వచ్చేసి ఎండింగ్ కూడా అక్కడే వస్తుంది. ప్లస్ ముడత అనేది రాదండి. ఇక్కడైతే కాటన్ బ్లౌజ్ కాబట్టి ముడత రావట్లేదు. నేను ఇంకొకసారి వచ్చేసి మామూలు సిల్క్ బ్లౌజులు ఉంటాయి కదా, అవి ఎట్లా జాయిన్ చేసుకున్నదని నేను చెప్తాను. ఇక్కడ వచ్చేసి నేను మొత్తం టోటల్ మనకి పైన ఉన్న క్లాత్ అనేది మొత్తం మెయిన్ క్లాత్ కట్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి మన ఫ్రంట్ డాట్ కోసము ఆల్రెడీ 1/2 ఇంచ్ పావించ్ అనేది మనము ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం వదిలేస్తాము. ఇక్కడ వచ్చేసి నేను 3.5 ఇంచెస్ తీసుకున్నాను. ఆ 3.5 నుంచి నాకు ఈ బ్లౌజ్ యొక్క సైజ్కి 1.25 ఇంచు అటువైపు 1.25 ఇంచు అంటే 3.5 ఇంచులు వెడల్పుతో నేను పట్టి సెంటర్ చేసినప్పుడు 1.25 తీసుకున్నప్పుడు చెస్ట్కి కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలా మీరు ఇక్కడ చూడండి, స్టార్టింగ్ అలా పట్టేసుకొని ఈ షోల్డర్ ఉంటుంది కదా, ఈ షోల్డర్ని సెంటర్కి పెట్టుకొని ఇలా గుంజినప్పుడు అది స్ట్రైట్గా వస్తుంది. కరెక్ట్గా చెస్ట్ మీదకి నీట్గా వచ్చేస్తుందండి. లేదంటే కుట్ట అనేది అటు ఇటు పోయినప్పుడు మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు. కాబట్టి మీరు ఈ మెథడ్ అనేది యూజ్ చేయండి. ఇంకా చూడండి, ఒకసారి చూపిస్తాను. ఏం లేదు, మీరు ఇట్లా సెంటర్కి పట్టుకున్నప్పుడు జస్ట్ ఇట్లా మిషన్ దగ్గర ఒక కుట్ట అనేది వేసేయండి. చూడండి, ఇట్లా కుట్ట అనేది వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ అనేవి సెంటర్కి పట్టుకొని ఇలా స్ట్రైట్గా గుంజినప్పుడు మనకి ఎంత పొడుగు డాట్ కావాలన్నా అంత పొడుగు కొలుచుకొనేసి మీరు డాట్ వేయండి. అప్పుడు కరెక్ట్గా సెంటర్కి వచ్చేస్తుంది అది నీట్గా. చూడండి ఎంత షార్ప్గా వచ్చేసిందో. బ్లౌజ్ యొక్క లెంత్ అంటే చాలామంది ఇష్టం అండి, అది లెంత్ని బట్టి చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఏంటంటే పొడవు అనేది సెంటర్ డాట్ పొడవు అనేది ఎవరి ఇష్టానికి అనుగుణంగా వేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మనము ఏం చెప్పనప్పుడు కస్టమర్ ఆది బ్లౌజ్ని బట్టి మనం వేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు డాట్ అండి, దాన్ని 2 ఇంచెస్ వెడల్పుతోటి 2.5 ఇంచెస్ పొడవుతోటి వేసేస్తున్నాను. అలాగే మీరు వేసే చంక డాట్ అనేది ఇక చూడండి, రెండింటిని కూడాను ఇలా సెంటర్కి పట్టుకున్నప్పుడు మీకు ఇలాగా రావాల్సి ఉంటుంది. ఇలా వచ్చింది కూడా మనం చంక దగ్గర పట్టి అనేది ఈక్వల్గా ఉండాలన్నమాట. ఒకటి ఎగుడుగా దిగుడుగా ఉండకుండా ఈక్వల్గా ఉంచుకొని మనం ఒక 4.5 గ్యాప్తో వేసామనుకోండి. ఇక చూడండి, షేప్ అనేది ఇలా ట్రయాంగిల్ షేప్లో వచ్చిందనుకోండి, చాలా పర్ఫెక్ట్గా కుదిరినట్టండి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి మీరు. ఇక చూడండి, ఇక్కడ మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఏం లేదండి, మనము వేసిన సెంటర్ డాట్ని ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు వేసిన డాట్ని ఇట్లా పట్టుకున్నప్పుడు మీకు ఇట్లా నీట్గా వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా చంక వైపు వేసేయాల్సిన డాట్ అనేది షేప్ వచ్చేస్తుంది. దాని పొడవు అనేది మనం 4.5 వరకు మనం వేసేసుకోవచ్చు. అలా వేసుకోవచ్చు అండి, అంతకన్నా ఎక్కువ కూడా వేయకూడదు. చిన్న సైజు వాటి కదా ఇంకా చిన్నగా వస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఇలా ట్రయాంగిల్ షేప్ అనేది వచ్చినప్పుడు మీకు షేప్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ సెంటర్ డాట్ యొక్క ఖర్చు ఉంది కదా, దాన్ని ఇలా ఫోల్డ్ చేసి కుడుతున్నాను. చాలా వరకు కట్ చేస్తారండి, అలా కట్ చేయడం కంటే ఇలా ఫోల్డ్ చేయడం కుట్టడం బెస్ట్. ఎందుకంటే మనకి ఎంత ఒకవేళ బ్లౌజ్లో ఏమన్నా లూజ్ అనేది వచ్చినా లేదా టైట్ అయిపోయినా
ఈ పాయింట్ దగ్గర మనము లూజ్ చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం అది కట్ చేయకుండా ఇలా ఫోల్డ్ చేసి పెట్టచ్చు. ఒకసారి మనము ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది ఈక్వల్గా వచ్చాయా మనం సెంటర్ డాట్ వేసినప్పుడు అనేది ఒకసారి చూసుకోండి. ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టి అనేది స్టిచ్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను ఈ షేప్ బెల్ట్లు అనేవి నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ వీడియో పెట్టానండి మన ఛానల్లో. ఇప్పుడు కూడా స్టిచ్ చేసి పెట్టాను. చూడండి, ఈ చిన్న పార్ట్ అనేది మనము వదిలిపెట్టి మనము ఈ 1/2 ఇంచ్ ఖర్చు బేస్ చేసుకొని ఇలా నీట్గా వేసుకొని రావాలన్నమాట. అలా వేసేటప్పుడు మీరు సెంటర్ డాట్ అనేది ఉక్స్ పట్టి వైపు ఉంచుకునేలాగా చూడండి, ఓకేనా. ఇలా 1/2 ఇంచ్ అనేది వేసిన తర్వాత మీరు ఇక్కడ గమనించుంటే నేను ఫస్ట్ దానికి షేప్ పట్టి అనేది కింద పెట్టాను, ఇప్పుడు దీనికి వచ్చేసి పైన పెడుతున్నాను. అలా మీరు ఎప్పుడైనా కానీ ఒక స్టిచ్ దానికి ఒక స్టిచ్ దీనికి అనేది ఆపోజిట్లో వేసుకుంటూ వస్తే మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా చకచకా నీట్గా కుట్టేసుకోవచ్చండి. మీరు కొత్త వాళ్ళైతే అసలు ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యేది ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ షేప్ పట్టీలు అలాగే డాట్స్ వేసేటప్పుడు మాత్రమే ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలాగే ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా ఎలాగనేది నేను ఈ వీడియోలో చెప్తానండి, చూడండి ఒకసారి. ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టి లోడింగ్ చేస్తున్నాము మనము. ఈ షేప్ పట్టి లోడింగ్ చేయడానికి చూడండి ఒకసారి నేను ఎలా ఫోల్డ్ చేస్తాను. ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా నీట్గా సెంటర్ డాట్ వరకు తీసుకొచ్చి డైరెక్ట్గా మనం మధ్యలోకి మడవకుండా డైరెక్ట్గా ఖర్చు యొక్క సెంటర్ పాయింట్కి అంటే మనం కుట్టు వేస్తాం కదా అక్కడికి మడిచేసి ఇంకా మనం వేయాల్సిన కుట్టు దగ్గర క్లాత్ అనేది పడకుండా మిగిలిన క్లాత్ మొత్తాన్ని లోపల నెట్టేసి ఇలా 1/2 ఇంచ్ ఖర్చు అనేది బేస్ చేసుకొని స్టిచ్ అనేది వేస్తే నీట్గా ఉంటుందండి. అలాగే క్లాత్ అనేది లోపల పడిందంటే అది షేప్ పట్టి తిరగల రాదండి మనకి. చూడండి ఒకసారి, మీరు ఏం లేదు, మీరు ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఒకసారి మీకు స్లో మోషన్లో పెట్టుకొని చూడండి, ఒకసారి మీకు అర్థమైపోతుంది నీట్గా. మనం వేసే మడిచిన క్లాత్ అనేది మనం మళ్ళీ వేసే కుట్టు మీద పడకూడదు. తర్వాత వచ్చేసి మనకి ఉక్సులు పట్టి వైపు ఇలా కట్ చేయాల్సి ఉంటుంది. దానివల్ల కట్ చేయకపోతే ఏంటనేది నేను ఇప్పుడు చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇలా మనం వన్ సైడ్ పట్టుకొని ఇలా గుంజామనుకోండి షేప్ పట్టి అనేది ఈజీగా వచ్చేస్తుంది బయటికి. లోడింగ్ అనేది నీట్గా అయిపోతుంది. చూడండి ఇక్కడ ఖర్చు అనేది బయటికి కనిపించలేదు కదా, అలా కట్ చేయడం వల్ల ఇక్కడ చూడండి ఖర్చు అనేది ఎట్లా బయటికి కనిపిస్తుందో. దానివల్ల ఏంటంటే మళ్ళీ మనము ఉక్స్ పట్టీలు కాజా పట్టీలు మనం జాయిన్ చేసుకున్నప్పుడు అక్కడ బాగా మందంగా ఉండిపోతుంది అనమాట. అప్పుడు మనకు కొంచెం అక్కడ బెండ్ అయిపోతుంది, అందుకే కట్ చేసుకోవాలని చెప్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈక్వల్గా ఉన్నాయా లేవా అని చూసేసుకొని ఏమన్నా క్రాస్గా ఉంటే కట్ చేసేసుకోండి. చూడండి ఇక్కడ నాకు ఎక్కువగా అనిపించింది. అయితే మనం ఎప్పుడైనా కానీ ఇలా షేప్ పట్టి జాయిన్ చేసినప్పుడు ఈ కార్నర్లో నెక్ దగ్గర మనం ఇలా ఒక 1/2 ఇంచ్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కట్ చేయకపోతే మన నెక్ జారిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంత స్ట్రైట్గా వచ్చిందో. ఎప్పుడైనా కానీ పట్టి జాయిన్ చేసినప్పుడు అది కొంచెం ఇట్లా క్రాస్ అయిపోతుంది అన్నమాట, అది కొంచెం కట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఆల్రెడీ కటింగ్లో చేసి ఉంటే మాత్రం ఒక్కసారి మీరు స్టిచ్ చేసేటప్పుడు నెక్ను కొలుచుకొని కట్ చేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి జాయిన్ చేస్తున్నాను. ఇక్కడ మా సైడ్ మాత్రం మాకు లెఫ్ట్ సైడ్కి ఉక్స్ పట్టి అలాగే రైట్ సైడ్ కాజా పట్టి ఉంటుందండి. చాలా వరకు మాత్రం కొంతమందికి రైట్ సైడ్ ఉక్స్ పట్టి లెఫ్ట్ సైడ్ కాజా పట్టి ఉంటుంది. ఇక నేను మా వైపు ఎలా వాడతారనే దాన్ని బట్టి నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి పెడుతున్నాను. దానికోసం పైన నుంచి లోపలికి ఉక్స్ పట్టి పోవాలి కాబట్టి నేను కింద మన షేప్ పట్టి దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి పోయేలాగా ఖర్చు ఫోల్డ్ చేశానండి. ఒక 2 ఇంచెస్ పొడవుతోటి మీరు ఉక్స్ పట్టి అనేది తీసుకుంటే సరిపోతుంది. అలా స్టిచ్ చేసిన తర్వాత 1/2 ఇంచ్ బేస్ చేసుకొని అనగకుట్టు ఒకటి వేసాను. చూడండి ఇక నేను ఫోల్డ్ చేస్తున్న విధంగా మీరు ఎక్కడ ముడత అనేది లేకుండా నీట్గా ఫోల్డ్ చేసుకొని వచ్చేయండి. అలాగే షేప్ పట్టి దగ్గర కూడా ఖర్చు అనేది ఎక్కువగా బయటికి వెళ్లకుండా చూడాల్సి ఉంటుంది, ఎందుకంటే అక్కడే నీట్నెస్ అనేది కనిపిస్తుంది. చూడండి మీరు 1/2 ఇంచ్ ఖర్చు అనేది కట్ చేయడం వల్ల ఉక్స్ పట్టి అనేది చక్కగా వచ్చింది. అది ఇలా కట్ చేయకపోతే అక్కడ మనకి బెండ్ అయిపోయి ఇలా క్రాస్గా ఉంటుందన్నమాట. అలా ఉండడం కూడాను మన నెక్కులు అనేవి జారిపోతాయి. ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి అనేది మనం లోపల నుంచి బయటికి వేయాల్సి ఉంటుంది కాబట్టి ఉక్స్ పట్టి లాగానే మనం షేప్ పట్టి వైపు ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు ఫోల్డ్ చేసి 1/2 ఇంచ్ బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి నేను జాయిన్ చేశాను. ఇప్పుడు వచ్చేసి మన బ్లౌజ్ మొత్తం కూడాను కాజా పట్టి అనేది ఎక్స్ట్రా అండి, అందుకని దీన్ని ఆటోమేటిక్గా మనము బయట వైపుకే ఉంచాలి కాబట్టి చూడండి నేను బ్లౌజ్ మీదకి ఫోల్డ్ చేయలేదు, దాన్ని మనం ఖర్చు కుట్టాం కదా సపోర్ట్ చేసి ఆ ఖర్చు మీదకి నేను ఫోల్డ్ చేశాను. పై వైపుకి ఫోల్డ్ అసలు చేయలేదనమాట, ఎందుకంటే బ్లౌజ్ మొత్తం కూడాను మనకి ఇదే ఎక్స్ట్రా మనం జాయిన్ చేసే పీస్ అనమాట. అన్నీ కూడాను మనం బ్లౌజ్ మీదకే చేస్తున్నాము.
ఇక చూడండి ఒక్కసారి ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది ఈక్వల్గా వచ్చాయా లేదా అని చూసుకోండి. ఆ తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకుందాము. ఓకేనా, ఇలా కట్ చేసిన తర్వాత మనం నెక్ జాయింట్ చేసేసుకొని షోల్డర్స్ 2 బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసుకొని షోల్డర్స్ అనేవి జారిపోకుండా నెక్ పట్టి ఎలా వేసుకోవాలనేది నేను వీడియో చెప్పానండి. అది ఒకసారి చూడండి మీరు కూడా మన ఛానల్లోకి వెళ్ళి. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి. అలాగే వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి. మన ఛానల్లో మరిన్ని టిప్స్ కావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ మన ఛానల్తో మీ ముందుకు వస్తుంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.